నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టు విద్యుదీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రజెంటు ఈ రైల్వే ప్రాజెక్టు రైల్వే మార్గంలో ఎక్కడ ఏ పనులు జరుగుతున్నాయి, ఎక్కడ పూర్తి అయ్యాయి, ఎక్కడ జరగాల్సి ఉందనే విషయాన్ని పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు గుంతకల్ రైల్వే మార్గంలో మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఈ మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్ వచ్చేసి గుంటూరు గుంతకల్ రైల్వే మార్గంలో వస్తుంది. ఈ రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ పనులు మరియు ఈ డబ్లింగ్ పనులు, విద్యుదీకరణ పనులు అనేవి పూర్తయ్యాయి. ఈ మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఇక్కడ పనులు కూడా పూర్తయ్యాయి. అయితే కొంచెం ఈ మార్కాపురము, ఈ గిద్దలూరు మధ్య, మార్కాపురం దొనకొండ మధ్య చిన్న చిన్న మైనర్ వర్క్లు అనేవి ఉన్నాయి. అవి ప్రజెంట్ చేస్తున్నారు. ఇక ఈ గుంటూరు గుంతకల్ రైల్వే మార్గంలో ఎక్కడ ఎంతవరకు పనులు జరిగాయో ఇప్పుడు వివరిస్తాను. దక్షిణ మధ్య రైల్వే కీలకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టుల్లో గుంటూరు గుంతకల్ రైల్వే ప్రాజెక్టు డబ్లింగు, విద్యుదీకరణ పనులు ఇవి శరవేగంగా సాగుతున్నాయి. కర్నూలు జిల్లా బేతంచెర్ల, బుగ్గనపల్లి మధ్య రైల్వే ట్రాక్ పనులు కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. అలాగే గుంతకల్ మరియు బుగ్గినపల్లి మధ్య 113 కిలోమీటర్ల డబ్లింగ్, విద్యుదీకరణ పనులు కూడా దాదాపు పూర్తయిపోయాయి. ఈ 2016-2017లో ప్రారంభించినటువంటి గుంటూరు గుంతకల్ రైల్వే ప్రాజెక్టు మొత్తం 405 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. దీని అంచనా వ్యయం వచ్చేసి 3,887 కోట్ల రూపాయలు. కేంద్ర రైల్వే శాఖ కూడా వీటికి నిధులు కేటాయించింది. ఇప్పటి వరకు నల్లపాడు గిద్దలూరు మధ్య 200 కిలోమీటర్లు, బేతంచెర్ల బుగ్గనపల్లి మధ్య 107 కిలోమీటర్లతో పాటు బేతంచెర్ల బుగ్గనపల్లి మధ్య అదనంగా 6 కిలోమీటర్ల మేర మొత్తం 313 కిలోమీటర్లు ఈ యొక్క డబ్లింగ్ పనులు, విద్యుదీకరణ పనులు అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. ఈ 51 మార్గాలతో కూడినటువంటి ఎలక్ట్రిక్ ఈ ఇంజన్ లాకింగ్ సిస్టంతో, కొత్త సిగ్నలింగ్ ఏర్పాట్లతో సహా ఈ 307 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు పూర్తయింది. ఈ స్టేషన్లు కానీ, ఈ యొక్క ఈ గతిశక్తి టెర్మినల్స్ కానీ, 7 గూడ్ షెడ్స్ కానీ, ఒక జనౌషధి కేంద్రం, అలాగే 2 రైల్వే కోచ్లతో పాటు 12 విభాగాలను ఇక్కడ రైల్వే రెస్టారెంట్లతో పాటు ఈ గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో మొత్తం పూర్తి చేశారు. ఇక గుంటూరు గుంతకల్ మధ్య 2 రైల్వే లైన్ ఏర్పాటుకు గతంలో కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇప్పటికే ఈ గుంటూరు గిద్దలూరు మధ్య 2వ లైను దాదాపు పూర్తయింది. ఇప్పుడు నంద్యాల వరకు దీన్ని విస్తరించేందుకు పనులు చేస్తున్నారు. అందులో భాగంగా గిద్దలూరు, దిగువ మెట్ట స్టేషన్ల మధ్య ఇప్పటికే డబ్లింగ్ పనులు దాదాపు చివరి దశకు వచ్చాయి. రైల్వే ఇంజనీరింగ్ అధికారులు రాత్రి వేళల్లో కూడా ఈ కాంట్రాక్టులతో ఉండి పనులు అయితే చేపిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు గిద్దలూరు వరకు ట్రాక్ పూర్తిగా అయిపోయింది. రైలు రాకపోకలు కూడా సాగుతున్నాయి. ఇక దిగువ మెట్ట ఈ రైల్వే స్టేషన్లో నూతన బుకింగ్ కౌంటర్తో పాటు అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ కూడా, స్టేషన్ గదుల నిర్మాణం కూడా పూర్తి చేశారు. ఈ నెల 20 నాటికి ఈ గిద్దలూరు, దిగువ మెట్ట రైల్వే స్టేషన్ల రాకపోకలు కూడా ప్రారంభించారు. ఈ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక దిగువ మెట్ట నుంచి గాజులపల్లె రైల్వే స్టేషను మధ్య డబ్లింగ్ పనులు కొంత లేటుగా సాగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా నల్లమల్ల అటవీ ప్రాంతం ఉండడంతో ఈ పనులు కొంత లేటుగా జరుగుతున్నాయి. ఇక్కడ 30 కిలోమీటర్ల మేర ఈ దిగువ మెట్ట నుంచి గాజులపల్లె వరకు డబుల్ లైన్ వేయాల్సి ఉంది. అభయారణ్య పరిధిలో ఉండడం వల్ల ఈ అధికారులు, అటవీ శాఖ అధికారులు స్టేజ్ 2 అనుమతుల కోసం ఈ ప్రతిపాదనలు అయితే పంపడం అయితే జరిగింది. దీనిపై ఇంకా క్లియరెన్స్ రాలేదు, ఇది రావాల్సింది. ఇక గాజులపల్లి నుంచి నంద్యాల వరకు డబుల్ లైన్ పనులు ఇప్పటికే దాదాపు పూర్తిగా వచ్చినాయి, జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని, రాయలసీమ ప్రాంతాలతో పాటు మరింత దక్షిణాదితో కలిసేటువంటి కీలక లింక్ ఏర్పడుతుందని రైల్వే శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు జిల్లాల మీదుగా లోతట్టు ప్రాంతాలను కలుపుతుంది ఈ రైల్వే లైను. రాయలసీమ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని, కోస్తా ప్రాంతాల మీద కనెక్టివిటీని బాగా మెరుగుపరుస్తుంది. గుంటూరు గుంతకల్ మధ్య రైళ్ల సంఖ్యను సులభతరం చేస్తుంది. ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి రాయలసీమ ప్రాంతానికి మరియు దక్షిణాదికి ఈ రైళ్ల రాకపోకలు అనేవి బాగా జరుగుతాయి. అంతేకాకుండా ఈ విభాగాన్ని రెట్టింపు చేయడం వల్ల గుంటూరు, విజయవాడ ప్రాంతంలో మొత్తం రైళ్ల నిర్వహణ సామర్థ్యం అనేది పెరుగుతుంది.
రైలు ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు గుంటూరు మీదుగా మరిన్ని రైళ్లు మళ్లించడానికి అవకాశం ఉంది. ఖనిజాలు అధికంగా ఉన్నటువంటి పల్నాడు ప్రాంతం నుంచి దేశమంతటా వస్తువులు రవాణా చేసేటువంటి సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా ఈ రైల్వే లైను సరుకు రవాణాకు బాగా ఊతమిస్తుంది. టోటల్గా ప్రజెంటు ఈ లైన్లో రైళ్ళ నడివిడి అనేది కొంచెం సింగిల్ లైన్లు ఉండడం వల్ల ఆలస్యం అవుతుంది. అటువంటిది డబుల్ లైన్ దాదాపు పూర్తిగా వచ్చింది. ఒక గుంటూరు నుంచి దిగువ మెట్ట వరకు పూర్తయింది. అట్లానే గాజులపల్లి నుంచి నంద్యాల నుంచి బేతంచెర్ల, కర్నూలు వరకు కూడా, గుంతకల్ వరకు కూడా పూర్తిగా వచ్చింది. కేవలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో మాత్రమే ఈ యొక్క రైల్వే లైన్ పనులు నిర్వహించాల్సి ఉంది. అవి కానీ పూర్తయితే ఈ లైన్లో ప్రయాణికులు కానీ ఈ కనెక్టివిటీ కానీ బాగా మెరుగుపడుతుంది. అది ఫ్రెండ్స్, ఈ గుంటూరు గుంతకల్ రైల్వే లైన్లో ఈ ప్రాజెక్టులో ఎక్కడెక్కడ ఏ పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు జరిగాయి, ప్రజెంట్ జరుగుతున్నటువంటి పనుల విషయాలు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.